సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ డివిజన్ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో ముస్లిం మైనార్టీ సోదరులకు స్థానిక కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరువు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి చిండా శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలమర్రి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు అన్ని చేసి పెడతామనే విషయాన్ని మీకు సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ప్రజలందరికీ ముందుగా ఈద్ ముబారక్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఇవాళ ఇఫ్తార్ పద్ధతి లోపల కూర్చొని అద్భుతంగా నిర్వహించుకున్నాం. మేమందరం కలిసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండే, అసెంబ్లీ సాగుతున్నది కాబట్టి ప్రభుత్వ ప్రతినిధులు రాలేకపోయారు. సిరిశైలం అన్న వచ్చిండు, మాకు ఇన్ఛార్జ్ కాటసీన్ అన్న వచ్చిండు. అద్భుతమైనటువంటి ఇఫ్తార్ పండుగను మేము నెలకొల్పుకున్నాం. మిత్రులారా, లాస్ట్ టైం కూడా ఇఫ్తార్ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లోపల వాటర్ ప్లాంట్లు పెట్టి ఉచితంగా డబుల్ బెడ్రూమ్ అంతా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళిక నిర్వహించినాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. కొందరు వచ్చి నీళ్ళు అమ్ముకుంటారు, అమ్ముకున్న దగ్గర కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి నెలకొల్తుందని తెలియజేస్తూ మీ అందరికి కూడా మరోసారి రేపు ఉగాది పండుగ, ఎల్లుండి రంజాన్ పండుగ ఇంత చాలా అద్భుతంగా వచ్చేటువంటిది. మీ అందరికి కూడా ఉగాది, రంజాన్ పండుగ అందరికి కూడా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ జై జై. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫేజ్లో మరి మాజీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో గొప్పగా ఇఫ్తార్ విందు జరుపుకోవడం జరిగింది. మరి నిజంగా కూడా ఇక్కడ భరత్ గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి నిజంగా కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇఫ్తార్ విందులే కానివ్వండి, దసరా పండుగల బోనాలు కానివ్వండి, ఆ తర్వాత క్రైస్తవులకే కానివ్వండి, అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రతిదీ కూడా భరత్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము వచ్చి ఈ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు వేదిక పైన మరి ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి ఒక బాటల్కు 10 రూపాయలు అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి మా ప్రభుత్వంలో నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా కూడా పేదవానికి మరి మేలు జరగాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో మరి భరత్ గారు కూడా ఇంతకుముందే ఇక్కడ ఉచితమైన నీళ్లను సరఫరా చేస్తాం ఇంత 1000 మంది కూడా అని చెప్పి భరత్ నవీన్ గారితో హామీ తీసుకొని మరి ప్రభుత్వంతో హామీ తీసుకొని భరత్ గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న పేదలందరూ కూడా ఒక్కరు కూడా ₹1 పెట్టి మంచినీళ్ళు కొనొద్దు. అట్లాంటి వాళ్ళు వాటర్ బిల్స్ గురించి ఇక్కడ ఇంతకుముందు వాటర్ బిల్స్ కూడా ఇక్కడ మాఫీ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. ఇంతకుముందు ఏమీ వసతులు లేకుండే, ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వసతులు ఏర్పాటు చేస్తుండ్రు. ఇంకేమైనా కొన్ని తక్కువ ఉన్నా కూడా రేపు రాబోయే రోజుల్లో అన్ని వసతులు ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎలా నివసిస్తారో అదేవిధంగా పేదలు కూడా నివసించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి గారిది. స్థానికంగా భరత్ గారు మేము కూడా అందరం కూడా ఇక్కడ కృషి చేస్తామని తెలియజేస్తాం.